అందరికి నమస్తే. ఢిల్లీ లిక్కర్ కేసులో ఒక పెద్ద అప్డేట్ వచ్చింది. డిప్యూటీ సీఎం ఢిల్లీ మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చింది. 17 మంత్స్ ఆయన జైల్లో ఉన్నారు. పోయిన సంవత్సరం ఫిబ్రవరిలో ఈ ఢిల్లీ లిక్కర్ కేసులో జైలుకు పోయిండు. అప్పటి నుంచి చాలాసార్లు దాదాపు 7-8 అటెంప్ట్స్ బెయిల్ కోసం ప్రయత్నం జరిగింది. కానీ ఈరోజు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. బెయిల్ ఇస్తూ కొన్ని కీలక కామెంట్స్ చేసింది. సిబిఐ, ఈడీ వాళ్ళ వ్యవహారం పైన విచారణ జరగదు, ఎన్ని రోజులు వీళ్ళు జైల్లో ఉంచాలి, మళ్ళీ ట్రయల్ కోర్టు పంపాలి, ఇది న్యాయాన్ని అపహాస్యం చేసినట్టుగా ఉందని సుప్రీంకోర్టు ఒక కీలక కామెంట్ చేసింది. మిగతా వాళ్ళ సిచ్యువేషన్లో పరిస్థితుల్లో కూడా ఇవే జరుగుతున్నాయి. కేజ్రీవాల్ అండ్ ఎమ్మెల్సీ కవిత, కేజ్రీవాల్ కన్నా కొన్ని రోజుల ముందు మార్చి 15వ తేదీన ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ చేసింది ఈడీ. ఆ తర్వాత సిబిఐ కేసు పుట్టప్ అయింది. మళ్ళీ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిండ్రు. కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ వచ్చినా మళ్ళీ జైలుకు ఒక తప్పలేదు. సరే, ఈ కేసులో ఏం విచారణ జరుగుతుంది, దీని మీద ఇంత సెన్సేషనల్ కేసు అని బయటికి కనిపిస్తున్నా, లేకపోతే ఏదో జరిగిపోయింది దీనిలో అని చెప్తున్నా, అసలు ఇప్పటివరకు ఈడీ, సిబిఐలు ట్రయల్ కోర్టులోనో లేకపోతే సుప్రీంకోర్టులోనో ఇప్పటివరకు ఆధారాలు చూపకపోవడం అనేది ఒక ప్రధానమైన ప్రశ్నగా మనకు అనిపిస్తుంది. ముఖ్యంగా ఈడీ ఏమో అసలు దీనిలో మనీ లాండరింగ్ జరిగింది అనే ఇష్యూ మీద విచారణ జరిపిస్తున్నది. సిబిఐ ఏమేమో అసలు ఇది కుట్ర జరిగింది, ఒక దీనికి సంబంధించిన ఈ లిక్కర్ స్కీమ్కి సంబంధించిన విధి విధానాలు మార్చిండ్రు, దీనిలో ఎవరికో లబ్ధి చేకూర్చేందుకు ఢిల్లీ ప్రభుత్వం ప్రయత్నం చేసింది, ఇదంతా ఒక కుట్ర జరిగింది, పలానా హోటల్లో మీటింగ్ అయింది, అక్కడ మీటింగ్ అయినరు, ఇక్కడ మీటింగ్ అయినరు అని చాలా విషయాలు బయటికి మీడియాకు లీకుల ద్వారా చెప్పడం తప్ప అసలు విషయాన్ని మాత్రం ఇప్పటిదాకా హైకోర్టులో ఎక్కడ ప్రూవ్ చేయలేకపోయింది. అందుకే ఈడీ ఇప్పటికే కేజ్రీవాల్కు బెయిల్ ఇచ్చింది. ఆయన జైల్లో ఉన్నది సిబిఐ కేసులో ఉన్నారు. మనీ లాండరింగ్ కేసులో ఏమీ ప్రూఫ్స్ సమర్పించలేకపోయింది. ప్లస్ మనీష్ సిసోడియా విషయానికి వస్తే ఆ విషయంలో కూడా ఇంకా ఛార్జ్షీట్లు వేయడము, దానికి అడిషనల్ ఛార్జ్షీట్ వేయడము, అంతవరకే తప్ప ఇంతవరకు గ్రౌండ్ చూపలేకపోయింది ఈడీ అండ్ సిబిఐ. ఇప్పుడు వీళ్ళు ఇంకా ఏదో రూపంలో జైల్లో ఉంచే ప్రయత్నం జరుగుతుంది వీళ్ళందరినీ. కానీ అసలు ఈ విషయంలో ఈడీ లేకపోతే సిబిఐ తగిన ఆధారాలు చూపించి ఆధారాలను బేస్ చేసి దాన్ని ట్రయల్స్కి తీసుకుపోయే ప్రయత్నాలు మాత్రం ఎక్కడ జరుగుతలేవు. అందుకే సుప్రీంకోర్టుకి కీలక కామెంట్ చేసినట్టుగా కనిపిస్తుంది. అసలు ఎంతసేపటికి వీళ్ళందరినీ జైల్లో ఉంచాలన్న ఒక ఉత్సాహం తప్పితే అసలు ఈ కేసును కంప్లీట్ చేయాలి, ఈ కేసులో సాక్ష్యాలు సమర్పించాలి, ఈ కేసును విచారణ ఇప్పటికీ పూర్తయింది. అందరినీ ఈ కేసులో 2-3 కవిత ప్లస్ సిసోడియా అండ్ కేజ్రీవాల్, వీళ్ళు ముగ్గురు తప్ప మిగతా వాళ్ళంతా కూడా అప్రూవర్గా మారిపోయి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా వీళ్ళ మీద చర్యలు తీసుకున్నారు. వాళ్ళు ఎవరి పేరు చెప్తే వాళ్ళను కవిత అండర్లో మేము పనిచేసినాం, కవిత డబ్బులు ఇచ్చింది, లేకపోతే కేజ్రీవాల్ డబ్బులు తీసుకున్నాడు, ఇదంతా కేజ్రీవాల్ ప్లానే, ప్లస్ మధ్యలో మనీష్ సిసోడియా 100 కోట్ల రూపాయలు తీసుకున్నారు, ఇదంతా విజయ్ నాయర్ అక్కడ మధ్యలో వీళ్ళందరికీ కోఆర్డినేటర్గా పనిచేసినారు. ఇట్లా ఎవరైతే అప్రూవర్గా మారినరో వాళ్ళు చెప్పిన దాన్ని పట్టుకొని వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్స్ని తీసుకొని వీళ్ళందరి మీద కేసు బుక్ చేసిండ్రు. కానీ ఈ ప్రూఫ్ చేసే విషయంలో మాత్రం ఈడీ, సిబిఐ రెండు ఫెయిల్ అయినట్టుగా కనిపిస్తున్నాయి. ఈ రెండు కూడా సాక్ష్యాలను కూడా కనీసం సమర్పించలేదు, ఇప్పటివరకు ఆధారాలను సమర్పించలేదు ముఖ్యంగా. అందుకే ఈడీ కేజ్రీవాల్కి బెయిల్ ఇస్తున్న టైంలో కూడా అసలు మీరు ఇప్పటిదాకా ఎంతసేపటికి మనీ లాండరింగ్ జరిగిందని చెప్తారు తప్ప ఈ మనీ లాండరింగ్కు సంబంధించిన ఆధారాలు సమర్పించలేదు. 100 కోట్ల రూపాయలు, ముఖ్యంగా 100 కోట్ల రూపాయలు ఎవరు ఇచ్చిండ్రు, ఎక్కడిచ్చిండ్రు, ఎప్పుడు ఇచ్చిండ్రు, ఎవరు తీసుకున్నారు, ఈ అంశాలను మీరు ఇప్పటిదాకా కూడా ప్రూవ్ చేయలేకపోయినరు. అసలు ఇప్పుడు దానికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలు కూడా మీ దగ్గర లేవని ఈడీ కేజ్రీవాల్కి బెయిల్ ఇచ్చింది. కానీ నెక్స్ట్ సిబిఐ వ్యవహారం అంతా నడుస్తూ ఉంది. ఇలా మనీష్ సిసోడియాకి సంబంధించిన విషయంలో సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడం, సేమ్ టైం మిగతా వాళ్ళ విషయంలో కూడా బెయిల్ పిటిషన్స్ అన్నీ కూడా విచారణలో ఉండడం, ఇదంతా చూస్తుంటే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మిగతా నిందితులుగా ఉన్న వాళ్ళు కవిత కావచ్చు, తర్వాత కేజ్రీవాల్కి ఆల్రెడీ ఈడీ బెయిల్ ఇచ్చింది, సిబిఐ బెయిల్ రావాల్సింది, బహుశా వీళ్ళకి కూడా బెయిల్ వస్తుందేమో అన్నట్లుగా వాతావరణం కనబడుతుంది. బీఆర్ఎస్ లీడర్తో కొంతమందితో మాట్లాడినప్పుడు మనీష్ సిసోడియా బయటకు వస్తున్నప్పుడు ఈ వాతావరణం అంతా కూడా కవితకు అనుకూలంగా ఉంది, కవిత కూడా త్వరలో బెయిల్ ద్వారా బయటికి రావచ్చు అనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు. కాకపోతే ఈ మధ్యకాలంలో ఒక చర్చ జరిగింది, కవిత బెయిల్ కోసమే లేదా కవితను జైలు నుంచి తీసుకురావడం కోసమే బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే అవకాశాలు ఉన్నాయని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ప్రచారం చేసింది. కానీ ఈ పరిస్థితులంతా చూస్తూ ఉంటే కవితకు లేకపోతే కేజ్రీవాల్కు కూడా త్వరలోనే బెయిల్ వచ్చే అవకాశాలున్న సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. సేమ్ టైం ఒక కవిత కోసం బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే అవకాశం ఉందా, అవసరం ఉందా, ఎవరికైనా సరే కోర్టు ఏదో రోజు ఖచ్చితంగా బెయిల్ ఇవ్వక తప్పదు,
బెయిల్ ఇయ్యక ఎన్ని రోజులు జైల్లో ఉంచుకుంటారు? ఈ సుప్రీంకోర్టు చేసిన కామెంట్ ప్రకారమే ఎన్ని రోజులు వీళ్ళని జైల్లో ఉంచాలి, ఏదో జైల్లో ఉంచాలన్న ఒక దాంతో తప్ప ఈడీ సిబిఐలు విచారణ చేయట్లేదు అనేది సుప్రీంకోర్టు వాదన. కాబట్టి ఈ విషయంలో రాజకీయాలు ఎట్లా ఉన్నా కూడా త్వరలో మనీష్ సిసోడియాకు వచ్చినట్లే మిగతా వాళ్ళు కూడా బెయిల్ వచ్చే వాతావరణం ఒకటి కనబడుతుంది. అటు ఆమ్ ఆద్మీ పార్టీలో కూడా కొంత ఉత్సాహం కనబడుతుంది, బెయిల్ రాబోతుంది ఈ కేసులో కేజ్రీవాల్ కూడా అని. ఇటు బీఆర్ఎస్లో కూడా ఒక ఉత్సాహం కనబడుతుంది. ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.